సో అంబిక గారు రెడీయా మీరు? రెడీ. మీరు ఏం కూర చేస్తున్నారు? పనసగింజల ఆవకూర. పనసగింజల ఆవకూర. ఓకే ఓకే అండి, మరి పనసగింజల ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనసగింజల ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసగింజలు 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు తగినంత, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు, ఎండుమిర్చి, ఓకే, సో ఇది ఎలా మనకు కొంచెం గ్రేవీ టైప్లో వస్తుందండి? గ్రేవీ టైప్ వస్తుంది. లైట్గా ఫ్రై అవ్వాలి. సో పనస గింజలు మీరు కూడా ఉడికించే తెచ్చేస్తాం. సో ఉడికించుకున్న పనస గింజలు వేసేసుకోవటం. ఇందులో ఉల్లిపాయ ఏం అక్కర్లేదా? ఓ, చాలా ప్లెయిన్గా చేసేసుకోవాలి ఇది. అంటే ఎందుకు ఉల్లిపాయ అది వేసుకుంటే బాగోదా? బాగోదు, ఉల్లిపాయ వేస్తాం. ఇది ఇంతే? ఇది ఇంతే. ఆవ పెడతాం కదా, అందుకే ఉల్లిపాయ బాగోదు. అంటే మనం జనరల్గా కొంచెం ఆవ పెట్టే కూరలు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది నూనె పప్పు అవన్నీ కలిపి చేస్తాం కాబట్టి వేయట్లేదు. ఓకే, కొంచెం చింతపండు గుజ్జు, చింతపండు రసం, చిన్న పసుపు. పెద్ద పసుపు ఎలా ఉంటుంది? కొంచెం పసుపు. ఓకే, సో మీరు ఈ వీటికి కొద్దిగా పులుపు టేస్ట్, ఆవ టేస్ట్ ఇస్తాం. ఇప్పుడు నువ్వుల పప్పు ఎందుకు వేస్తున్నారు ఇందులో? మనం ఆవ పొడి వేసుకుంటాం, అది ఆవ పేస్ట్ వేసుకుంటాం కదా. నువ్వుల పప్పు ఆవాలు కలిపి పేస్ట్ చేస్తున్నాం. సో ఏదా పేస్ట్? ఇదేనా? ఇదే. ఏమేమి వేశారు ఇందులో? నూనె పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, బియ్యపిండి. బియ్యపిండి కూడా. బియ్యపిండి కూడా. వీటన్నిటితో మనకు ఆవ టేస్ట్ అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే ఎందుకు ఉట్టి ఆవదైతే కొంచెం ఏమైనా చేదు అలా ఉంటుందనా? అంతే, నూనె పప్పు అయితే కొంచెం టేస్ట్ వస్తుంది కదా. వాటర్ కావాలా? కొంచెం వాటర్. చాలండి? చాలు చాలు చాలు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మా అత్తమ్మ గారు చెప్పారు. మీ అత్తమ్మ గారు చెప్పారా? సో ఇప్పుడు ఇందులో నువ్వుల పప్పు కలపడం ఇది కూడా మీ అత్తగారు ఐడియానేనా, లేకపోతే మీరే? నేను యాడ్ చేసుకున్నాను. ఇది మీ సొంత ఐడియా అనమాట. కారం ఉండదా ఇందులో? కారం ఉండదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. టేస్ట్ కొద్దిగా సాల్ట్. ఇప్పుడు సరిపడా ఉప్పు. అయితే మీరు వంటలన్నీ పెళ్ళయ్యాక నేర్చుకున్నారండి? అలాంటిదేనా? అలాంటిదే. ఓకే, మీరేం చేస్తుంటారు అంబిక గారు? హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. మీ వారు? సెల్ పాయింట్ షాప్. ఓకే, ఏం పేరు? సతీష్ కుమార్. అన్నీ వేసేసినట్టే కదా? వేసేసినట్టు. ఓకే, వెయిట్. అయిపోయిందా? అయిపోయింది. డిష్ అవుట్ చేసి గార్నిష్ కోసం కొత్తిమీర లైట్గా. ఓకే, సో రెడీ. పనసగింజల ఆవకూర రెడీ. ఓకే, మరి పనసగింజల ఆవకూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
పనసగింజల ఆవకూర తయారు చేసే విధానం. ముందుగా ఆవాలు, నువ్వులు, బియ్యపిండి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన పనసగింజలు వేసి వేగనివ్వాలి. దీనిలో చింతపండు రసం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసగింజల ఆవకూర రెడీ.